హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సింపుల్ ముగ్గు వేసుకుంటూ ఫన్నీగా ఉండే అమ్మ, నాన్న, కూతురు స్టోరీ చెప్పుకుందామండి. ఇది మ్యాక్సిమం అందరి ఇళ్లల్లో జరిగిద్దని అనుకుంటున్నానండి. ఇంకా స్టోరీలోకెళ్దాం. ఇంట్లో సీన్ ఎలా ఉంటుందంటే, అమ్మ ఇలా అంటుంది, "ఈరోజు ఎవరు ఫోన్ ముట్టుకోకూడదు. ఇది ఫ్యామిలీ టైం" అనేసరికి వెంటనే నాన్న టీవీ ఆఫ్ చేసి కూర్చున్నాడండి. కూతురు చిన్ను 10 సంవత్సరాలు. 5 నిమిషాల తర్వాత వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, "అమ్మ బోర్ కొడుతుందమ్మా" అని అంటే, వాళ్ళ అమ్మ, "అవునా? అయితే పుస్తకం తీసి చదువమ్మా" అనింది. "అమ్మ నాకు నిద్ర వస్తుందనిందండి." వాళ్ళ నాన్న, "అయితే సరే నిద్రపో అమ్మా" అన్నాడు. 10 నిమిషాల తర్వాత చిన్ను సీరియస్గా, "అమ్మా, నాన్న ఒక సీరియస్ మ్యాటర్ చెప్పాలి" అనేసరికి ఇద్దరు ఉలిక్కిపడి, "ఏమైంది తల్లి" అని అన్నారు. చిన్ను ఇలా అంటుంది, "మన వైఫై పాస్వర్డ్ ఏంటి? 3 గంటల నుండి ట్రై చేస్తున్నా రావట్లేదనిందండి." అప్పుడు అమ్మా నాన్న, "ఇదేనా సీరియస్ మ్యాటర్ అంటే" అన్నారు. అప్పుడు చిన్ను, "మరి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కావట్లేదు కదా, ఇది నేషనల్ ప్రాబ్లం" అనింది. అప్పుడు నాన్న ఒక ఐడియా ఇచ్చాడు. "సరే వైఫై పాస్వర్డ్ చెప్తా, కానీ ముందు నువ్వు 10 పుషప్స్ చేయాలి" అన్నాడు. సరే అని చిన్ను 5 చేసి అలసిపోయింది. "నాన్న డీల్ క్యాన్సిల్, నాకు వైఫై వద్దు, నాకు నిద్ర వస్తుంది" అంటే లోపలికి వెళ్ళిపోయిందండి. రాత్రి 10కి అమ్మ పని చేసుకొని వచ్చేసరికి చిన్ను మంచం మీద కాదండోయ్, హాల్లో నాన్న వల్లో పడుకొని నాన్న ఫోన్లో యూట్యూబ్ చూస్తుందండి, వాల్యూమ్ ఫుల్ సైలెంట్లో పెట్టి. అప్పుడు అమ్మ అంటుంది, "ఇదేనా ఫ్యామిలీ టైం అంటే" అంటే చిన్ను కళ్ళు తెరవకుండా, "అవునమ్మా, నాన్న ఒళ్ళో 5 స్టార్ హోటల్లా ఉంది" అంటుంది. ఏమండోయ్, మా బాబు కూడా సేమ్ ఇలానే ప్రవర్తిస్తాడండి. అంటే ఫోన్ విషయంలో కాదు, ఇంట్లో 10 నిమిషాలు ఉంటే, "అమ్మ నాకు బోర్ కొడుతుంది, నాన్న నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు, నాకు ఇంట్లో బోర్ కొట్టేస్తుంది" అంటాడండి. ఈ స్టోరీ వింటే సేమ్ నా కొడుకే గుర్తొచ్చాడండి. ఇది అందరిళ్ళల్లో ఉంటుందో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో మటుకి ఖచ్చితంగా ఇలానే ఉంటుందండి. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉన్నారా? అయితే కామెంట్స్లో చెప్పేయండి. బాయ్ అండి.